పెందోట మాటకు స్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వచన కవిత్వం గురించి చూద్దాము. నేరోజు రమేష్ రచించిన దగ్ధ హృదయం అనే పుస్తక సమీక్ష విశ్లేషణ సమీక్ష పుస్తకం గురించి, కవిత్వం గురించి, అతని రచనా పద్ధతి గురించి, అలాగే వచన కవిత్వం మనకేం చేస్తుందో కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. దగ్ధ హృదయంలో ప్రతిభాగ మోహన్ రాస్తూ, కవి నిరంతర చలనశీలి, సమాజంలో జరుగుతున్న అనేక అంశాలు విషయాల పట్ల తనదైన అవగాహన దృష్టితో దాన్ని కవిత్వం చేస్తాడు. కవి నేరోజు రమేష్ తన చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను ప్రతిరోజు చూస్తున్నవాడే వ్యక్తిగా, కవిగా వాటికి స్పందిస్తున్నాడే. అక్షరాల గోడ కట్టిన చిలుకొయ్యల కావు, అక్షరాలు అనుక్షణం పారే జీవన సెలయేర్లు అని రాసుకున్న రమేష్ ఇవాళ చిన్ననాటి టౌన్ లాంటి ఊర్లో ఉంటున్న గ్రామీణ నేపథ్యం నుండి ఎదిగినవాడే. ఒక తపన, తన్లాట, ఒక ధిక్కారము, మనుషుల పట్ల ప్రేమ రమేష్ నైజం. వీటితో పాటు కొంత నాస్టాల్జియా ఆయనలో చూడవచ్చు. దయామయులారా, కారుణ్య దేహం ఒక్కటి కాటగలిసి వెళ్ళిపోయింది, కనిపిస్తే కనికరించి ఆచూకి తెలుపండి అని రమేషు మా ఊరి పక్కన మూటబావి విప్పిన జ్ఞాపకాల మూటను నా హృదయం పదిలంగా దాచుకుంది అని రాస్తాడు. ఈ కవితా సంపుటి నిండా అటువంటి ఎన్నో యాదులకు, మనాదులకు అనేక అక్షర చిత్రాలు గీశాడు కవి. అంతేకాదు, తన బాల్యాన్ని ప్రభావితం చేసి కవిగా మలిచిన అనేక విషయాలను నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా రమేష్ మనకు కళ్ళ ముందు ఉంచుతాడు. కొర్రమీను పంకిరి గాళ్ళ సయ్యాటలు, అల్పట దాపట ఎద్దులు కొత్త కోడలను కొత్త పెట్టడం నేర్పించి ఇలా తన కవిత్వం సాగుతూ ఉంటుంది. నాన్న ఒక నక్షత్ర మండలం, నాన్న ఒక నీలాకాశం అంటాడు. ఆయన కూడా ఇద్దరు పిల్లలకు నాన్న అయ్యాడు కదా, సో ఈ నాన్న కూడా తన పిల్లలకు హీరోనే. మరి రమేష్ ఉండేది మానేరు తీరంలో, సిరిసిల్ల కొంత దూరంలో. ప్రతి పనికి, పండుగకు, పబ్బానికి సిరిసిల్లకు రావాల్సిందే. తన ప్రయాణంలో ఆయనకు తారసపడిన అనేక అంశాలు ఇందులో కవిత్వం అయ్యాయి. ఇందులో 50 కవితలు ఉన్నాయి. జూలూరు గౌరీశంకర్ కూడా దీనికి ముందు మాట రాశాడు. అతని వాకులు కూడా చాలా పుస్తకానికి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. కష్టాలను ఎదురుది ఆశల అలల వెంట పరిగెత్తి ఎదురుపడ్డ సమస్యల కడలి ఇది సాగిపోయే నా జీవన యానంలో కవిత్వం ఒక కన్నీటి కిరటం అంటాడు నేరోజు రమేష్. కుటుంబ బాధ్యతలు భారంగా మోస్తున్న నాన్న తన్లాట ఒకవైపు, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అని ఉపాసం ఉండి మా కడుపు నింపిన అమ్మ వెతల కథలే నా కవిత్వానికి భూమిలు వస్తాయి అంటాడు. ఇది అంతా పల్లెటూళ్ళలో మనకు నిత్యం కనబడుతున్నదే. కాబట్టి మనీ పర్సుకి ఇచ్చే విలువ మనిషి మంచితనానికి ఇవ్వని సమాజాన్ని, అద్దాల్లో మెరిసే ఆటో బొమ్మలకి ఇచ్చే గౌరవం మనవాడిన అర్ధాంగికి ఇవ్వని భర్తల్ని చూసినప్పుడు ఫ్యాషన్ మోదులో పడి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తిలోదకాలు ఇచ్చిన యువతను అన్నీ ఉండి అనాథలైన అమ్మా నాన్న నిర్లక్ష్యతను, నిరాధరణను చదివినప్పుడు నా హృదయం రగిలిపోయేది. ఆత్మీయతను, అనుబంధాన్ని పక్కన పెట్టి తన వాళ్ళను పరాయి వాళ్ళుగా చేసుకొని గోముఖ వ్యాఘ్రంలా నటించే మనిషి మర్మాన్ని గమనించినప్పుడు నాలో రక్తం సలసల కాగేది అంటాడు. వ్యవస్థలో అస్తవ్యస్తమైపోయే మానవత్వాన్ని ఛాయల్ని ఆకర్షించి రాసిన కవిత్వమే ఈ దగ్ధ హృదయం. చిన్నమనేని విద్యాసాగర్ కూడా దీనికి ముందు మాట రాసినట్టుంది. అదృశ్యమవుతున్న మానవ సంబంధాల్ని తిరిగి బ్రతికించే బాధ్యత కవులు తీసుకోవాలి. జీవన వాస్తవికతను జీవనం పోసే కవిత్వమే అసలైన కవిత్వం అని అంటాడు. కవి అంతరంగంలో సంఘర్షణ అలలు ఆటుపోటులై ఎగిసి పడాలి. హృదయాన్ని తట్టి లేపే భావ సంఘర్షణ కవిత్వంలో కనబడాలి. కవి నేరోజు రమేష్ అమానవీయ
సంఘటనల్ని ప్రత్యక్ష దృశ్యాల్ని నిశితంగా పరిశీలించి రాసిన కవిత్వమే ఈ దగ్ధ హృదయం అని చెన్నమనేని విద్యాసాగర్ రావు అంటాడు. చెట్టంత మనిషి, పగలు రాత్రి రాగద్వేషాలు పెంచుకున్నావు, వగలమారి డబ్బు కోసం వటవృక్షాలని వలవలా విరిచావు, అడవి మృగాలని తలదన్నే తలంపుతో మనిషి గుణాల్ని త్యజించావు, పచ్చని మా వృక్ష సంపదను కసితో కూల్చావు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని చల్లని నీడనిచ్చి సేద తీర్చే తన లోగిలలో పండిన తీయని పండునిచ్చి శుతిమెత్తని పూల సుగంధాల జోకొట్టిన లేలేత కొమ్మల్ని కోపంతో నరికావు, నిన్ను చెట్టంతా కొడుకుని చేసిన అమ్మను మరిచావు, అందరికీ ఆశ్రయం ఇచ్చిన చెట్టును చెరిచావు, నింగి నీలను మలినం చేసి నరరూప రాక్షసులవై వానర సంతతిని ఊర్లకు తరిమావు. ఓ మనిషి, నేల కవుగుల్ని కంపు చేసి ఏం సాధిస్తావు, పుడమిని అందంగా పరిచిన పూల కుదుళ్లను నలిచి ఏం ఒరగబెడతావు అంటూ క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు మన నేరోజు రమేష్. అరుణోదయ వేళ అని మరో కవితలో అన్నీ చీకట్లే, అస్తవ్యస్తమైన మనిషి జీవన శైలి శిథిల స్వప్నాల క్రింద అన్నీ చీకట్లే, మొలకెత్తని ఆశల్ని మూర్ఖంగా మూటగట్టుకొని మరో ప్రపంచానికి దారి వెతికే మనిషి బ్రతుకు కింద అన్నీ చీకట్లే అంటూ ఈ కవిత కొనసాగుతుంది. పాప పుణ్యాల కర్మల మూల్యం తెలియక ప్రకృతి వనరుల్ని పాడు చేసి పాతాళానికి నెట్టబడుతున్న మనిషి పాదాల క్రింద అన్నీ చీకట్లే అని చాలా చక్కగా కవిత రాస్తాడు. నేను నా లోకం అంటూ మరో కవితలో కాటగలిసిన పదాలు మది సందుల్లో ఆగమైతే చాలు, ఈ లోకం విడిచిన లోకానికి వెళతాను. గడ్డి పువ్వు అనే మరో కవిత చూద్దాము. ఎవడో కిలాడి బిగించిన ఉచ్చులో చిక్కిన లేడీ ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకొని క్రింగు కృషిస్తుంది. చూసారా, ఒడ్డున పడ్డ చేప గురించి అందరికీ తెలుసు ఎలా కొట్టుకుంటుందో. మరి ఈ పువ్వు కూడా ఇట్లా ఉంది చూడండి. రొంపిలో దిగబడుతుందంతే మగజాతి కంపును అనుభవిస్తూ చేస్తుంది. దేహం ఇప్పుడు పచ్చి పుండు, దేహాంత రంగము విధి వంచిత శిథిల స్వప్నము. ఇలా కవిత్వం సాగుతుంది. చాలా చక్కని కవిత్వాన్ని మనకు అందించాడు ఆ రాముడు శ్రీరాముడే. ధర్మరథం మీద 2 సద్గుణాల పతాకాలను ఆవిష్కరించిన ధర్మనేత ఆ రాముడు శ్రీరాముడే. సచ్చీలము సౌభ్రాతృత్వము మూర్తీభవించి ఆర్తులను శరణార్థులను హక్కులను తీర్చుకున్న ఆపద్బాంధవ మూర్తి. పట్టాభిషేక తృణప్రాయమని నమ్మి 14 సంవత్సరాలు వనవాసమెగిన ఆ జగదభిరాముడు శ్రీరాముడే. చూశారా, తండ్రి మాట కాదనకుండా తండ్రి మాటను పాటిస్తూ 14 సంవత్సరాల వనవాసానికి ఒకవైపు పట్టాభిషేక ముహూర్తం దగ్గరకు వస్తుంది, అదే ముహూర్తంలో వనవాసానికి పోతున్నాడు. విచక్షణ అమ్ముల పొదిలో విలవిల రామబాణాన్ని దాచుకొని విభీషణ సుగ్రీవుల మైత్రి కోరిన నీలమేఘశ్యాముడు. పరివర్తనాత్మక నాయకత్వానికి పూలబాటలు వేసి సకల శాస్త్రాల రాజనీతి సుగంధాన్ని పరవలింపజేసిన ప్రజారంజక పురుషోత్తముడు. ఆ రాముని జీవితం పరమార్థం, ఒక జగత్ తేజం. ఆ రాముడేలిన రామరాజ్యం స్వర్ణకాంతుల శోభితం. రమ్యమైన రామనామం ఎంతో రసభరితం. చూశారా, మనకు ప్రాచీనంలో మార్గదర్శనం చేసిన నాయకులు కానీ రాజులు కానీ దేవులు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మనం తలుచుకుంటే మనకు ఉత్సాహము వస్తుంది. వసంతమా నీ ఉషస్సులు ఎక్కడ, వసంతమా నీ ఉషస్సులు ఎక్కడ. ఇక్కడ మనిషి యుగాంతానికి నిత్యం ఉరకలు వేస్తున్నాడు. కపట వేషంతో దరిద్రుని కలుషితం చేస్తున్నాడు. పచ్చని పైరు మీద పచ్చని రసాయనాలు చల్లి నిర్భయంగా నేల సారాన్ని కాలరాస్తున్నాడు. దట్టమైన హరితవనాల్ని దర్జాగా నెలకొల్చి వన్యప్రాణుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు.
దూరగా కాసిన ప్రకృతి పనులను మలినం చేస్తూ కార్బన్ కాటన్లు కమ్ముతున్నాడు. ఇలా నేడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయో కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మాటల యుద్ధం. మనసు పొరల్ని తొలిచే కొద్దీ మాటలు మల్లెలై గుబాలిస్తాయి, హరివిల్లులై కాంతులీనుతాయి. ఒక్కోసారి ముళ్ళులై గుండె గోడల్ని ఛిద్రం చేస్తాయి, విచక్షణ మరచి తూటాలై దూసుకుపోతాయి అంటాడు. మాట జవదాటని వీరుడు అడవుల పాలయ్యాడు. మాట మీద నిలబడ్డ రాజు కాటికాపరయ్యాడు. అందుకే జీవితమంతా మాటలతో గడిపేయొద్దు. అప్పుడప్పుడు మాటను మూటగా చుట్టేద్దాం. అవసరమైతే అంతరంగంలోనే నిక్షిప్తం చేద్దాం అంటాడు. మా ఎల్లమ్మ చెరువు ప్రకృతి అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క జీవితాలు పక్కపంటి పల్లెల్లో ఉన్న అన్ని జీవితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొన్నటి వరకు గుండెను దేవేసినట్లు బావురుమన్న మా ఎల్లమ్మ చెరువు ఊరి బతుకు భారాన్ని భారంగా మోసి కన్నీటి సంద్రమైంది. రైతు ఆశల గూడు చెదరుతున్న దిగులు ఒకవైపు, కరువు కాలంలో పంటలు దిగుబడి లేక అప్పులు ముల్లే గట్టుకోవడం మరోవైపు. ఊరి జీవన చిత్రాన్ని ఏ కోణంలో చూసినా గుండె చెరువయ్యేది. సేద్యం చేయడానికి చేతులున్న నీరు లేక పంటలు ఆకలి మంటలను రేపాయి. ఇప్పుడు మా చెరువు నిండుకుండా ఎన్నాళ్ళదో ఈ కలల స్వప్నం, మనసు ఉప్పొంగే మత్తడి దృశ్యం. పిల్ల కాల్వలు అల్లరి చేస్తూ నీటి ముల్లెల్ని మోసుకొస్తున్నాయి. నీటి అలల తాకిడిని తనవి తీరా ముద్దాడెను. చెరువు కట్ట, పాము పుట్ట, జలకళతో జలకాలాడిన చెట్టు చేమలు. ఇట్లా కాలం అయితే మనకు ఎంత బాగుంటుందో చూసిరా. పెద్దమ్మ ఊరికి పెద్ద దిక్కు కావాలి. మహంకాళి అమ్మ జనం మధ్యలో మమతలు పంచాలి. ఎల్లమ్మ పోషమ్మ తల్లులు ఎల్లకాలం అందరినీ దీవించాలి. ఊరంతా పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. మనకు కావాల్సింది అదే కదా. అందరూ చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది, మనము బాగుపడతామని. ఇలా కవిత్వాలతో చాలా చక్కగా రాశాడు. దీన్ని చదవడానికి మనకు దొరికితే చదివితే బాగుంటుంది. ప్రభాత భాస్కరుడు రోజూ వస్తున్నాడు, నిప్పుల కొలుమై నింగి కెగిసి బడవాగ్ని సెగయై నునుపు కొండల్ని దాటి నీలి మేఘాలను నిమిరి మంచు దుప్పట్లను తీసి మసక చీకట్లను చీల్చి అదే అరుణం, అదే కిరణం, అదే ప్రజ్వలిత జ్వాలా తోరణం. ఇంకా నిద్ర లేవని పల్లెసీమల్ని నడిరేగి దాకా మేల్కొని మొద్దు నిద్ర విడని నగరాల్ని, కారడివిని కాకి బలగాన్ని, చెట్టు చేమని చిటారు కొమ్మని చిలకని, పుట్టలో పాముని చీమని తట్టి లేపుతూ రోజూ వస్తున్నాడు. ప్రాతకాలమున పరిమళించిన రోజా పువ్వుల. సూర్యుడు అనేది మన ఆప్తమిత్రుడు కాబట్టి అలా వచ్చి మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఉద్యుక్తంగా కర్తవ్యం చేయరా బాబు అని మనల్ని చేస్తున్నాడు. జీవకోటికి ప్రాణదాత ఆయన, ప్రకృతికి సమతుల్యతకు ప్రత్యక్ష దైవమే ఆయన, పంచభూతాలకు ప్రమద గణాలకు ఈశ్వరుడు ఆయన. ఉదయం లేలేద కిరణాలను ప్రసరిస్తూ పట్టబగలు చండ్ర నిప్పులు వెదజల్లుతూ సాయం సందలో నింగికి తిలకం దిద్దుతూ సమస్త జీవరాశులకు జీవం పోస్తూ పర్యావరణ పరిరక్షిస్తూ అందరినీ అలరిస్తూ అందనంత దూరాన ఉంటూ వస్తున్నాడు నిత్యం ప్రభాత సూర్యుడు అని మనకి ఇక్కడ ఎంత చక్కగా మనకు వివరించాడు. అలాగే నాన్న ఎప్పుడూ హీరోనే. నాన్న ఎప్పుడూ హీరోగానే ఉంటాడు. ఎందుకంటే నాన్న ఒక నక్షత్ర మండలం. నిత్యం నా దారిలో వెలుగు కిరణమే ప్రకాశిస్తాడు. నా నడకలో వెన్నెల పూలను గుమ్మరిస్తూ నాలో తప్పటడుగుల్ని సవరిస్తాడు. నాన్న నాకు నిలువెత్తు నీలాకాశం. నా హద్దుల వెంట పరిగెత్తే నాలోన అజ్ఞాన తిమిరాల్ని తొలగిస్తాడు. అప్పుడప్పుడు నాలో ఆవేశం ఆక్రోశమే గర్జిస్తే నన్ను క్షమిస్తూ కరుణామేఘమై వర్షిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా నా హృదయాంతరంగాన ఓ చిన్న వేదనాఛాయలు కనిపించిన శీతల పవనమై స్పృశిస్తూ సుశ్రుత చేస్తాడు. నాన్నెప్పుడూ నాకు హీరోనే. పరీక్షల్లో జీరో మార్కులు వచ్చినా సరే, తిరునాళ్ళలో ఎన్నో తీపి మిఠాయిల్ని తినిపించి తన భుజస్కంధాలపై వీధిలో తిప్పిన బాహుబలి నాన్న.
ఇప్పుడు నాన్న నలిగిన సైకిల్ చట్రం, బతుకుబండిని లాగి అలసిన బడుగు చిత్రం. మన బాగోగుల కోసం ఎన్నో బాధల సుడిగుండాలని దాటిన నాన్న ఎప్పుడూ హీరోనే అంటూ నేరోజు రమేష్ చక్కగా కవిత్వీకరించాడు. ఇగురం లేని నగరం. కాలం ఎట్లయినా సరే కడుపు తిండి కోసం ఆకలి ఆగదిగా. కాలం ఎట్లయినా సరే మంచిగైందా చెడ్డగైందా అవుతుందా అవుతలేదా అని మనకు ఆకలికి తెలియదు. ఎన్ని దివారాత్రులు చెమట చుక్కల్ని రాల్చితే కదా గింజ గింజకు రూపం వచ్చేది. మడిచెక్కతో ధాన్యపు రాసుల కళ్ళం, ఎన్ని కల్లో కాయలు కాస్తే పోగయ్యేది. మేము శ్రమను నమ్మినోళ్ళం, ఎన్నడూ విశ్రమించని పల్లె బతుకులం. అందరి ఆకలిని ఆమడ దూరంలో తరిమే రైతు బిడ్డలం. ఏకాంతంగా ఏసీ గదుల్లో కులికి అద్దాల మేడల్లో మెరిసేటోళ్ళం కాదు. పొద్దంతా పొలాల్లో తడిసి ముద్దే 4 మెతుకుల కోసం ప్రాకులాడే మట్టి మనుషులం అంటాడు. ఇట్లా కవిత్వము చాలా చక్కగా సరళంగా సాగుతున్నది. పట్నం ఇప్పుడు మాయాజాల ప్రపంచం. మనుషుల్ని మ్యాజిక్ చేసి ఆడించే మాయదారి యంత్రం. తల్లిని మరిచి ప్రియురాలి వలలో పడ్డట్లు పల్లె జనం పట్నం మొదలు పడింది. ఇప్పుడు నగరానికి ఈ గురం కావాలి. ఇంద్ర భవనాల్లో ఇరుక్కపోయిన ప్రజా జీవనాన్ని పల్లెకు పంపాలి. అన్నం పెట్టే వ్యవసాయం కోసం అందరం పాటుపడితే ఎల్లకాలం ఆకలి తీర్చే రైతు ముంగిట్లో ధాన్యం రాసులు పండాలి అంటూ ఇలా సాగుతుంది నేరోజు రమేష్. కవిత్వాన్ని అందరూ చదవాలి, అందరూ వినాలి, దానిలోని భావాన్ని గ్రహిస్తూ అలాంటి మంచి మాటలు. కవులు క్రాంతదర్శులు కాబట్టి ముందు జరిగేది జరిగిపోయినది అన్నీ మనకు ఈ కవిత్వంలో వెలుస్తారు కాబట్టి అందరూ చదవాలి వినాలి అని తెలియజేస్తూ పెందోట మాట మీరు అందరూ విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.